హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మనస్ఫూర్తిగా కోరుకున్న ఇప్పుడు నేనైతే పుషప్స్ ఇస్తున్నా. ఒక్క సెట్ కౌంట్ అయితే 20, అలాగా 3 సెట్స్ వచ్చి టోటల్ గా 60. ఈ 15 కిలోల గడ్డపారతో వచ్చేసి నేనైతే సెట్ కౌంట్ వచ్చేసి 20, అలాగా 3 సెట్స్ టోటల్ గా 60 అనమాట. ఇలాగా స్మూత్ గా నిదానంగా చేయాలి, స్పీడ్ గా చేయకూడదు. ఎంత నిదానంగా కరెక్ట్ గా చేస్తాం అంత తొందరగా షేప్ పడుతుంది. తర్వాత వెంటనే నెక్ షేప్ అయితే వచ్చేసి నేనైతే సెట్ కౌంట్ 20, 3 సెట్స్ టోటల్ గా 60 అనమాట. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ యాజ్. ఇది చాలా స్మూత్ గా సున్నితంగా చేయాలండి. మామ, నాకు వర్కౌట్ లకి స్టమక్ చేసేది చాలా ఇష్టం. ఇదే అనమాట. స్టార్టింగ్ చేస్తున్నా కాబట్టి సెట్ కౌంట్ వచ్చి 20, ఒక్క సెట్ చేస్తున్నా దీన్ని ఎందుకంటే స్టమక్ కి ఒక్కసారిగా ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి ఒక్కటే తీసుకున్నాను. ఒక్క సెట్ కి 20, టోటల్ గా 20 అయితే చేశాను. ఎందుకంటే ఒక్కసారి చేస్తే మళ్ళా స్టమక్ ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. రేపటి నుంచి అయితే నేను స్టమక్ కి ఎన్ని రకాలుగా అయితే చేస్తాను, అన్ని రకాలుగా అయితే వర్కౌట్ అయితే చేసేస్తాను. ఎందుకంటే నేను ఎంచుకుంది ఎక్కువ కరిగించాలని తొందరగా. ఇదిగోండి స్టమక్ కి పట్టుంటే మనకి తొందరగా అలుపు, ఆయాసం ఇవే వస్తూ ఉంటాయి. సో దాన్ని నేను టార్గెట్ గా ఎంచుకున్నా. డైట్ కరెక్ట్ గా చేసి పొట్టకి కరెక్ట్ గా వర్కౌట్ కానీ చేస్తే తొందరగా అయితే రిజల్ట్ వచ్చేస్తుంది. 1 month లో చూపించేస్తుంది మనకి. ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసేసా. తర్వాత నేనైతే వర్కౌట్ అయిపోయిన 4 గుడ్లు తీసుకొని అయితే బాయిల్ చేసుకున్నా. పొయ్యి మీద పెట్టుకుని, గ్యాస్ అయితే లేదు మన దగ్గర. అందుకనేసి 4 గుడ్లు బాయిల్ అయ్యే లోపల నేనైతే మీ అందరి కోసం, అలాగే నా కోసం కూడా అనుకోండి, ఒక సాంగ్ అయితే ప్లే చేస్తా, వినండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలపేవారి. ఆహా ఆహా. ఫైనల్గా అయితే ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే 4గా కట్ చేసుకొని, టమాటో, ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. వీటన్నిటిలోకి తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా అయితే నేను తగినంత వేసుకున్నాను. మామూలుగా నార్మల్ సాల్ట్లే ఇది. తర్వాత కొంచెం గరం మసాలా తగిలిచ్చాను, కొంచెం టేస్ట్, కొంచెం స్మెల్ కోసం. తర్వాత మిక్స్ అయితే చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్తో. టేస్ట్ అయితే కారంగా, కొంచెం స్పైసీగా అలా అయితే ఉంటుంది టేస్ట్ అయితే. దీంట్లో ఇంకా ఒకటి మిస్ అయింది, కొత్తిమీర మిస్ అయింది. దీంట్లో కొత్తిమీర వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇక మధ్యాహ్నం లంచ్ టైంలో అయితే బాల అమృత పిండి అయితే అమ్మ ఉడకేసింది. సో నేను ఇదే లంచ్గా తీసుకొని తినేసి అయితే సైలెంట్ అయిపోయినా. తర్వాత ఈవినింగ్ అయితే నేను మా బ్రదర్ అయితే బయటకైతే వెళ్ళాము. ఇంటికి రావడానికి లేట్ అయినందువల్ల మా బ్రదర్ అయితే ఒక రెస్టారెంట్కి అయితే తీసుకుని వెళ్ళాడు. అక్కడ వచ్చేసి ఒక చిన్నదైతే ఆర్డర్ చేశాడు. ఈ ఫుడ్ పేరు అయితే వచ్చేసి చికెన్ రారా. పేరు చూసారు ఎలా ఉందో, చికెన్ రారా. చికెన్ రారా అనే దానికైతే 5 రోటీస్ అయితే వచ్చి ఒక చికెన్ కర్రీ వచ్చింది. దీని ప్రైస్ అయితే వచ్చేసి 250 రూపాయలు అయితే పడింది. నేనైతే 3 రోటీస్ తిన్నా, మా వాడైతే 2 తిన్నాడు. సో అయిపోయింది అడిగే డే 2. సూపర్ గా అయితే ఫినిష్ అయితే అయిపోయింది. ఓకే మామ, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.